తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి స్థానిక నియోజకవర్గ ప్రజల నుండి నాయకుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావేదిక కార్యక్రమంలో స్థానికుల నుండి అధిక సంఖ్యలో దివ్యాంగులు, పెరాలసిస్, కిడ్నీ, గుండె వ్యాధితో బాధపడేవారు నూతన పెన్షన్ల కొరకు 31 దరఖాస్తులు ఇచ్చారని, వారి దరఖాస్తులను ప్రభుత్వ అధికారులకు పంపించి త్వరలోనే వారికి నూతన పెన్షన్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని అన్నారు. ఏపీ కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన సామాజిక పెన్షన్ లబ్దిదారులు తిరిగి వారి పెన్షన్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని, కరెంటు బిల్లు, ఇన్కమ్ ట్యాక్స్, కారు ఉందనే కారణంతో అనేక పెన్షన్లు తొలగించారని, వారందరికీ నూతన పెన్షన్లు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, భీమవరం, వీరవాసరం మండలాలు, భీమవరం పట్టణ టీడీపీ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, కోళ్ల సీతారాం, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, వీరవాసరం మండల టీడీపీ ఉపాధ్యక్షుడు ఎరకరాజు గోపాలకృష్ణరాజు, తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కోళ్ల నాగబాబు, భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, పట్టణ టీడీపీ కార్యదర్శి యలమంచిలి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం కూడా ప్రజల సమస్యల మీద స్పందించి మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మనందరం కూడా రూరల్ అవ్వచ్చు, వీరవాసరం మండలం కావచ్చు, టౌన్ అవ్వచ్చు, ప్రతి చోట నుంచి కూడా వాళ్ళ సమస్యల మీద స్పందించి మనం పార్టీ ఆఫీస్లో వాళ్ళ వింతపత్రాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది పార్టీ ఆదేశం. మన కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఏదైతే నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల పట్ల ఉన్నది తెలుగుదేశం పార్టీ. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి వారం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, అక్కడ ఉన్న నాయకులతో వాళ్ళ సమస్యలు తెలుసుకుని స్పందించి మరి ఏ ఒక్కటి తీర్చగలిగితే చాలా చాలా హ్యాపీ అనేది వాళ్ళు మనకు చెప్తున్నారు. అదేవిధంగా ఈ రోజున కూడా ఈ శుక్రవారం కూడా మనకి ఎక్కువ రావటం అనేది పెన్షన్ల మీద వస్తుంది. వీడో పెన్షన్లు, కొత్త పెన్షన్లు కాదు ఇవి. దాదాపుగా 2-3 సంవత్సరాలు ఉన్న సమస్యలు ఇవి. మనం గడిచిన 19 నెలల కాలం అయింది మన అధికారంలోకి వచ్చాక. దాదాపు అందరూ గమనించాలి, 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశారు. అలాగే వికలాంగులకు 6,000 చేశారు. డయాలసిస్ పేషెంట్ 15,000 చేశారు. ఇలా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేసే కూటమి నాయకత్వంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇంకా బాగా ఎక్కువగా వీడో పెన్షన్లు వస్తున్నాయి. ఈవేళ దాదాపుగా ఒక 30-40 వరకు వీడో పెన్షన్లు వచ్చినాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్తవి కాదు. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నవే. అంటే ఎవరో కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇంకా ఇప్పుడు అందరూ కూడా పాపం బయటకు వచ్చి వీడియో పెన్షన్ కావచ్చు, అలాగే కొత్త పెన్షన్లు కావచ్చు, అలాగే గత 5 సంవత్సరాల్లో ఏదో ఒక కరెంట్ ఎక్కువైందనో, వాళ్ళ కారు ఉందనో, ఇల్లు ఉందనో పెన్షన్లు తీసిన పరిస్థితి చాలా చూసాం మనం. మేము ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా అదే జరిగేది. ఇప్పుడు అందరికీ న్యాయం జరగాలనే ఆలోచనతో మన కూటమి నాయకత్వం కూడా మనం అందరం కూడా పనిచేస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు చాలామంది రావడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా చాలామంది ఇల్లు సెంటు స్థలం కూడా లేదని ఇల్లు లేని వాళ్ళు కూడా వచ్చారు. మేమన్నీ కూడా ఏదైతే అధికారులు ఉన్నారో కలెక్టర్ గారు కానీ అలాగే పార్టీ దృష్టికి కానీ తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మేము తప్పకుండా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 57,000 కోట్లు కూడా మరి రాష్ట్రం ఖర్చు పెడుతుంది. అయినప్పటికీ కూడా దాదాపుగా వీడియో పెన్షన్ కావచ్చు, కొత్త పెన్షన్లు కావచ్చు, గత వైఎస్ఆర్ పాలనలో ఏదో వంకపెట్టి వాళ్ళ పెన్షన్లు చేశారు. అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. బాధితులంతా రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా మాకు సాధ్యమైనంత వరకు అధికారులతో చెప్పి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి వారం కూడా గ్రీవెన సభ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జీలకి అప్పచెప్పడం జరిగింది. ఈ ఇచ్చిన ప్రతి ఒక్క వినతి పత్రం కూడా ఆ సమస్య మీద స్పందించి ఆ సమస్యని పరిష్కరించే దిశలో ఈ కార్యక్రమం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. ఏదైతే పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి కేవలం సచివాలయాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగితే పని అవుతులేదని నిరాశపడకూడదనే ఉద్దేశంతో మన ఇన్ఛార్జి గారు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు
అర్జీలు సేకరించి ఆ సంబంధిత అధికారులని సంప్రదించి గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారి దృష్టికి కూడా పెట్టి ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి మీ సమస్యలు తీరే విధంగా ముందుకి తీసుకెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండాలి. శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జీలు కానీ ఏదైతే పదవులు తీసుకునే నాయకులు అధ్యక్ష కార్యదర్శులు కానీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లని ప్రతి ఒక్కరిని కూడా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చమంటున్నారు. నిరంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇదే సమస్యల మీద దృష్టి పెట్టి అందరికీ సమస్యలు తీర్చి విధంగా ప్రయాణం చేస్తున్నాం. చాలామంది పీడిఓ పెన్షన్స్, ఏజ్డ్ పెన్షన్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఇల్లు స్థలం లేని వారు కూడా ఈ రోజున ఇల్లు స్థలాలు కావాలని అర్జీ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు అర్జీలన్నీ తీసుకుని వాళ్ళకి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ అన్నీ త్వరగతిన పరిష్కారం చేస్తామని ఈ ఆఫీసులో అర్జీలు తీసుకుని వాళ్ళ సమస్యలు క్లియర్ చేయడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమం మన నియోజకవర్గంలోని పట్టణంలోని మండలంలోని వీరవసర మండలంలోని యొక్క సమస్యలను తీసుకొస్తే వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్ళకి ఒక మార్గాన్ని చూస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు అర్జీలను మన నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి మన మేడం గారు కూడా ప్రతి అర్జీని కూడా త్వరతగొద్దున అది సమస్య పరిష్కారంగా చూస్తున్నారు. ఈ యొక్క సమస్యలు ప్రతి శుక్రవారం కూడా నిర్వహించడం చాలా అభినందన. సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు వారి కార్యాలయం నందు మన నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చేటువంటి అర్జీలన్నీ కూడా తీసుకుని సంబంధిత అధికారులకి శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారు కూడా మీరు ఏదైతే అభివృద్ధి పనులు అడుగుతున్నారో అవన్నీ కూడా తెలియజేసి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్పు చేసింది. ఈ పథకంతో పాటు నిబంధనలు మార్చింది. ఈ చర్యలను నిరసిస్తూ మహాత్మా గాంధీ నరేగా బచావో సంగ్రామం పేరుతో ఈ నెల 11వ తేదీన దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 7 లక్షల మంది కాంగ్రెస్ శ్రేణులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంకెం సీతారాం చెప్పారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందని అన్నారు. లోక్సభ మాజీ సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఏఐసీసీ సభ్యులు కేబీఆర్ నాయుడు, ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. అంకెం సీతారాం, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పేద కూలీలకి ఎంతోమంది, భారతదేశ వ్యాప్తంగా ఉన్న పేద మహిళలకి కూలీలకి ఎంతో ఉపకారమైన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చట్టంలో మార్పు, పేరు మార్పు చేసి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి ఎంతోమంది పేద ప్రజలు పొట్టగొట్టడానికి ఆ పథకాన్ని తీసే ప్రక్రియ ప్రారంభించింది. దీనికి నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమవరం ప్రకాష్ చౌక్ నందు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన నర్సాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ గౌరవనీయులు కనుమూరి బాపిరాజు గారు, మన 2024లో పోటీ చేసిన కేబీఆర్ నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం గారు, జిల్లా ఇన్ఛార్జ్ బైపూర్ నాగేశ్వరరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. అలాగే మన జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం 7 మండల ప్రెసిడెంట్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్లు, ఎస్సీసీఎల్, బీసీసీఎల్, యూత్ కాంగ్రెస్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ పీజీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అమరానంటే విధంగా నిర్వహించారు. ముందుగా కళాశాల కార్యదర్శి డాక్టర్ సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సకుమల్ల సత్యనారాయణ తెలుగుంటి పిండి వంటల స్టాల్స్ ను ప్రారంభించి సంక్రాంతి, భోగి, కనుమల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన రంగవల్లులు, నృత్య ప్రదర్శనలు, హరిదాసు, బుడబుక్కల వారి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సిబ్బందికి, విద్యార్థులకు రకరకాల పిండి వంటలతో భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైంటిస్ట్ చిదంబర స్వామి, హెచ్ఓడీలు జీవీ రమణ, చీడే శ్రీకృష్ణారావు, బొమ్మదేవర ప్రభాకర్, ఎం రాజ్ కమల్, కేవీ సత్యకృష్ణ, సుధశ్రీ పూర్ణ, పి దుర్గాప్రసాద్, సిహెచ్ తేజస్వి, జి రత్నాకర్, పాముల జయరాజు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల
గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు ఊగి గంగిరెట్టు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంకురాత్రి పండుగొచ్చే మా గడవకు తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు ఊగి గంగిరెట్టు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంకురాత్రి పండుగొచ్చే మా గడవకు పిట్టలో బలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల పుట్టలో మెరుపు నీ పట్టు పట్టులో తూరిందే కోయ పట్టులా నీ పిలుపే నన్ను పట్టి పడేసిందే మాయా మాయా మైకం కమ్ముందా ముత్యమా ముత్యమా మసవా ముతులే మత్తుగా ఇసవా విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవపేతంగా అన్ని అంశాలు కూడా పిల్లలు చేసే విధంగా ఈరోజు మా సెక్రటరీ కస్టమర్ డాక్టర్ స్టేడియంలో ఏర్పాటు చేశారండి. ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. సంవత్సరానికి కూడా చాలా 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 ఇంప్రూవ్మెంట్ తోటి అన్ని అంశాలు కూడా అంటే మూగుబళ్ళ దగ్గర నుంచి గొబ్బెమ్మల దగ్గర నుంచి రంగవల్లి దగ్గర నుంచి భోగి మంట మన సంక్రాంతిలో ఉండే అన్ని పిండి వంటలతో సహా మనకు చేస్తున్నాం. కాబట్టి ఇది పిల్లల్లో అందరికీ కూడా సంక్రాంతి అంటే ఏంటి, భోగి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి, మొక్కనం అంటే ఏంటో చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇది 2 రోజులు జరుగుతుంది చేసాం కాలేజీలో. విద్యార్థులందరికీ కూడా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, డాన్స్ రకరకాల పోటీలు కూడా నిర్వహించారు. ఈరోజు వాలంటీర్ కోసం అందరికీ కూడా ప్రైజెస్ ఇస్తారు. మా విద్యార్థులందరూ కూడా ఇలాంటి విధంగా ఏర్పాటు చేస్తే చాలా యాక్టివ్గా జరుగుతున్న దసరా రోజుల్లో ఏ ఉత్సవాలు జరుగుతున్నా నాకు చూసే అవకాశం లేదు. చాలా ఈ రష్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం చూసేటప్పటికి చాలా ఆనందంగా ఉంది. ఈ ముగ్గులు కానీ ఈ పిండి వంటలు కానీ లేకపోతే ఈ అందరూ కూడా ఈ విధంగా తయారవడం కానీ ఆడవాళ్ళు ఇక్కడ ఏంటన్నమాట ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తారు. ఈ రోజుల్లో ఈ విధంగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులకి అవకాశం ప్రతి పండుగకి తల్లిదండ్రులు చాలా సమానంగా రెస్పాండ్ అనేటువంటి మనకి నేర్పించారు. ఇతర తరాలుగా మనం ఆచరిస్తున్నాం. ఈ రోజున మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయ్యి వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయాలు మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు నుంచి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. అందరికీ కూడా ఈ సంప్రదాయాలు గుర్తుపెట్టేటువంటి ఏరియాలో మనకి సంప్రదాయాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి జతల కోసం వాళ్ళకి అలవాటు చేయడం కోసం ఈ సంప్రదాయం జూనియర్ కాలేజీ ఈరోజు పొంగల్ సెలబ్రేషన్ జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ చిన్నీశ్వరం గారికి, అధ్యాపకులకు, అధ్యాపకుల సిబ్బందికి, విద్యార్థులకు పొంగల్ సందర్భంగా శుభాకాంక్షలు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 7వ తేదీ నుండి 3 రోజుల పాటు జరిగిన జైత్ర 2026 స్టోర్స్ కార్నివాల్
శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు హాజరై ఆయన చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతి జట్టు ఉత్కంఠభరితంగా ఆడి విజయాన్ని అందుకున్నారు. వాలీబాల్ పురుషుల విభాగంలో చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ స్థానం సాధించగా నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ స్థానం సాధించింది. వాలీబాల్ ఉమెన్స్ విభాగంలో సెయింట్ ఆన్స్ చీరాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించగా భీమవరం విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు రెండో స్థానం దక్కించుకున్నారు. కబడ్డీ పురుషుల విభాగంలో గుంటూరు విజ్ఞానలారా యూనివర్సిటీ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించగా అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. కబడ్డీ ఉమెన్స్ విభాగంలో గుంటూరు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ స్థానం సాధించగా ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని అందుకున్నారు. కబడ్డీ వాలీబాల్ విభాగంలో మొదటి బహుమతిగా 25,000 రూపాయల చెక్కు, ద్వితీయ స్థానం పొందిన వారికి 15,000 రూపాయల చొప్పున అందజేశారు. బ్యాడ్మింటన్ ఉమెన్స్ విభాగంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మొదటి స్థానం సాధించగా తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. మెన్స్ విభాగంలో నర్సాపురం స్వర్ణాంధ్ర విన్నర్స్ గా నిలవగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల టీం ద్వితీయ స్థానం సాధించింది. పికిల్ బాల్ మెన్ విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాలను ఎస్ఆర్కేఆర్ సాధించగా మహిళా విభాగంలో విష్ణు ఇంజనీరింగ్ కళాశాల మొదటి స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల నిలిచిందని క్రీడలు కన్వీనర్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ జి సారిక, అవినాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజులు మాట్లాడుతూ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి క్రీడల్లో పాల్గొనడం పట్ల వారికి క్రీడల పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరింత ఎక్కువ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. క్రీడా పోటీల సందర్భంగా సాయం సమయంలో క్రీడాకారులను ఉత్తేజపరిచే విధంగా తమ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాకారులను ఎంతగానో ఆకట్టుకున్నాయని సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన విద్యార్థి బృందానికి అభినందనలు తెలియజేశారు. It's a great achievement. So winning or losing, that is not in our hands. If you win the game, you don't think that you are the superior, and if you lose the game also, don't disappoint. Definitely future లో సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి. మీ అందరికీ ఇంకా అదృష్టం ఏంటంటే ఈరోజు రఘురామకృష్ణరావు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరో ఉన్నారు, స్టేట్లోనే కాదు ఆల్ ఇండియా లెవెల్లో కూడా. సో ఆయన చేతుల మీదుగా ఇనాగ్రల్ ఫంక్షన్ జరిగింది. ఈ రోజు వాలిడేటివ్ ఫంక్షన్ కూడా జరిగింది. 3 రోజులుగా ఈ జైత్ర చాలా సక్సెస్ఫుల్గా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో జరిగింది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్, జడ్జెస్, రెఫరీస్. ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు నిన్న చెప్పారు పికిల్ బాల్ కోర్ట్ సరిపోదేమో అని. డెఫినెట్గా అది పొంగల్ వెకేషన్ తర్వాత టేకప్ చేసి ఉమెన్స్కి ఎక్స్క్లూజివ్ కోర్ట్ పెడతామండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది విన్నర్స్ అండ్ రన్నర్స్. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని బెటర్ ఫెసిలిటీస్తో ఈ ప్రోగ్రామ్ని ఇంకా గ్రాండ్గా ఆర్గనైజ్ చేస్తాం. 2026 is the brain child of our secretary and correspondent garu Nishant Varma garu, and we will continue this vibration in the coming years. 2026 ఫైనల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. సో ఇది గత 3 రోజులుగా వివిధ క్రీడల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా మా మేనేజ్మెంట్ వారు క్రీడలకు మంచి సపోర్ట్ ఇస్తూ రానున్న రోజుల్లో 4 గేమ్సే కాకుండా మిగిలిన గేమ్స్ని కూడా ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా దీనికంతా కూడా ఘనంగా నిర్వహిస్తామని దీని మూలంగా తెలియజేస్తున్నాను. ఉండి మండలం పులుగుమ్మ పంట కాలువ ప్రక్షాళన పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఉండి డీసీ వైస్ చైర్మన్ మంతన సాయి లచ్చిరాజు తెలియజేశారు. ఈ పనులను శుక్రవారం దగ్గరుండి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశాలతో ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబుతో కలిసి ఈ పనులను రైతుల సహకారంతో చేపట్టామని వివరించారు. గతంలో ప్రొక్లైనర్ వెళ్లలేని ప్రదేశాల్లో కూడా కాలువ విస్తీర్ణాన్ని ఆ ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఉండి వెలువరు గ్రామాల్లోని శివారు భూములకు సాగునీరు సాఫీగా వెళ్లడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయని సాయి లచ్చిరాజు తెలియజేశారు. రైతుల సంక్షేమానికి తమ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న పనులే ప్రధాన ఉదాహరణగా తెలుపుతూ వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పులుగుకాల
రఘురామకృష్ణరాజు ఆదేశాల ప్రకారంగా 2 పక్కల పొక్కుని వెళ్ళి ఎప్పుడు కాలువ శుభ్రం చేసుకునేలాగా రఘురామకృష్ణరాజు ఉన్న మూల యాభై సాధ్యం అవుతున్నది. నీళ్లు ఎప్పుడు కూడా పారేలాగా చూడాలని ఆయన ఆదేశించారు. ఆ ఆదేశాల ప్రకారంగా మేము వెళ్తున్నాం రైతుల సహకారంతో. ఆకివీడు మాదివాడలో వేంచేసి ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారి 26వ జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బండారు జలదుర్గా ప్రసాద్ నివాసం వద్ద నుండి మహిళలు ఊరేగింపుగా సారెను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓటు నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటు నమోదు చేసుకోవడం పౌరులుగా సామాజిక బాధ్యత అని, ఓటు నమోదుతో పాటు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖల సహకారంతో శుక్రవారం ఓటు నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఎస్ఎస్ రావు, రెవెన్యూ ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎం వెంకట్రావులు మాట్లాడుతూ ఓటు నమోదు చేయించుకోకపోవడం చట్ట వ్యతిరేకమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. వీఆర్ఓలు జి యాకోబు, అడవిశ్యాం, వై సన్యాసిరావులు మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ నెల 25వ తేదీ వరకు ఓటు నమోదుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఓటుపై అవగాహన పెంచుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది జనవరిలో ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని, నిరక్షరాస్యులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు కుక్కల వరదరాజులు, ఎస్ రాజు, ఎం నాగార్జునరావు, బి శ్రీనివాసరావు, వీఆర్ఓ పి రాజబాబు, ఎం సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగపరంగా సంభవించిన ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఓటు హక్కును అమ్ముకోవడం అనేది దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకుని నైతిక విలువలతో నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం పరీక్షించుకోవడం. మరి ముఖ్యంగా భారత ఎన్నికల కమిషన్ వారు ఈ కార్యక్రమాన్ని 25వ తారీఖు దాకా నిర్వహిస్తున్నారు. దానిలో ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవడమే కాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ప్రచార భేరీ ఇవాళ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి, గృహస్థులతోటి, స్థానిక ప్రజలతోటి ఈ కార్యక్రమం రెవెన్యూ స్టాఫ్ సహకారంతో నిర్వహిస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వాడవాడలో తెలియజేసుకుంటూ అందరూ కూడా ఓటు సద్వినియోగం చేసుకోవాలని మన రంగసాయి గారు ప్రారంభించారు. 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోండి. అదేవిధంగా వేరే చోట నుంచి వచ్చి ఓటుగా ఫారం 8 నమోదు చేసుకుని ఓటరుగా నమోదు కావచ్చు. ఆ విధంగా అందరూ ఓటరు నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు నమ్ముకోకూడదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు ఓటు హక్కు ఉందో, స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు ఉందో, దాన్ని ఆ ఓటును అమ్ముకోకుండా మనం నిష్పక్షపాతంగా మనకు నచ్చినట్టుకు ఓటేసి
మనం వాళ్ళని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రతి పౌరుడు కృషి చేస్తారని ప్రకారం భారత పౌరుల యొక్క తలరాతలు మార్చగల ఏకైక ఆయుధం ఓటు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ నెలలో ప్రతి సంవత్సరం ఓటు హక్కును నమోదు చేసుకుని తర్వాత నిష్పక్షంగా పాటించాలి. మన తలరాతను మార్చుకోవాలి, మన దేశ భవిష్యత్తును మార్చాలి. కాబట్టి ప్రజలందరూ చైతన్యవంతులై ఓటు హక్కు నమోదు చేసుకుని ఈ ఓట్ల దినోత్సవం రోజున మనం అందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఆకివీడు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 43వ సంక్రాంతి యువజనోత్సవాలను శుక్రవారం వైసీపీ టౌన్ అధ్యక్షులు అంబటి రమేష్ ప్రారంభించారు. దుంపగడప ప్రభుత్వ కళాశాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్తో యువజనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ సంక్రాంతి సమయంలో యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా డివైఎఫ్ఐ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అట్లూరి సంజయ్, సీనియర్ పాత్రికేయులు గూడపాటి వెంకన్న, పెంకి అప్పారావు, డోకల రవితేజ, బొడ్డుపల్లి రాంబాబు, గేదెల ధనుష్తో పాటు క్రీడాకారులు, క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కోడి పందాలు పేకాటలు బరులు వేసే పరిస్థితి. ఈ రోజున చిన్న చిన్న పేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఈ కోడి పందాలు పేకాటల వల్ల మరి ఎంతో మంది వారి యొక్క ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఈ పండుగ అనంతరం మనందరం చూస్తూ ఉంటాం. కాయ కష్టంతో బతికే చిన్న చిన్న కుటుంబాలని ఈ జోగ విష క్రీడలు కూడా వారి బలి తీసుకునే పరిస్థితి. వాటి నుంచి యువతను కాపాడాలని గత 43 సంవత్సరాలుగా చేస్తున్న ఈ కృషి ఎంతో అమోఘం. వారికి యువకులందరూ తరఫున కూడా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనమందరం కూడా సంక్రాంతి వేళ మన కుటుంబాలతో పండుగ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజున వారి కుటుంబాలను పక్కన పెట్టి క్రికెట్ పోటీలు అవనివ్వండి, వాలీబాల్ పోటీలు, మహిళలకు రంగవల్లి పోటీలు, ఎన్నో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరి నిర్వహిస్తూ వారందరూ కూడా మరి మంచి వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా వారి యొక్క కృషికి మనందరం కూడా అభినందిస్తూ సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజున క్రికెట్ పోటీలు ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలి. ఆకివీడులో అనే ఒక క్రీడాకారులు ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. క్రికెట్ లో మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందడమే కాకుండా జిల్లా స్థాయిలో అలాగే సౌత్ జోన్ కూడా సెలెక్ట్ అయ్యి మంచి ఆట ఆడేవారు. క్రికెట్ క్రీడాకారుల్ని ఎంతో మందిని తయారు చేయాలని మంచి లక్ష్యంతో కూడా పనిచేసి రియో క్రికెట్ అకాడమీని ఆకివీడులో మొట్టమొదటిసారిగా క్రికెట్ అకాడమీని కూడా స్థాపించి క్రికెట్ క్రీడాకారుల్ని తయారు చేయాలని ఒక మంచి ప్రయత్నం చేశారు. కానీ ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆయన మృతికి సంతాపంగా 1-2 నిమిషాలు మౌనం పాటించి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం. చైర్మన్ గా బొండాడ నాగభూషణం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా విలువలతో కూడిన విద్య అందిస్తున్న సియాఫ్ యూరో మాంటిస్సోరీ స్కూల్ నిర్వాహకులు అభినందనీయులు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. దేవాలయాలు మరింత అభివృద్ధి చెందేలా నూతన కమిటీలు బాధ్యత వహించాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామ. హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. భీమవరం బలసమూడి బస్తీ హిందూ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యులు పాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.